కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. ఆ దాడుల్లో వందలాది మంది చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ తాజాగా గాజాపై చేసిన దాడుల్లో పైచేయి సాధించింది. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ను అంతం చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఒసామా తబాష్ను ఐడిఎఫ్ దళాలు హతమార్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. తబాష్ మృతి ప్రకటనపై ఇంకా హమాస్ ఏ విధమైన ప్రకటన చేయలేదు. ఇప్పటికే తబాష్ మృతిని ఇజ్రాయెల్ ధృవీకరిస్తూ ఉండగా హమాస్ మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు, ఏమీ మాట్లాడలేదు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇటీవలే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. దీంతో ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. దాడుల్లో మళ్ళీ 100కు పైగా చనిపోయారు. పదుల సంఖ్యలో వరుసగా దాడుల్లో చనిపోతూనే ఉన్నారు. వందలాది మంది చనిపోతూనే ఉన్నారు. ఒప్పందం ముగియడంతో దాడులకు ఆదేశించింది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడులను ఆదేశించడంతో మళ్ళీ ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న దాడుల్లో హమాస్ ఆర్మీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ చనిపోయినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ సైన్యాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బందీల విడుదలకు సంబంధించి హమాస్ పూర్తి స్థాయిలో ఒప్పుకోవడం లేదు, పూర్తి స్థాయిలో సహకరించట్లేదు. దీంతో కాల్పుల విరమణ సమయంలో పూర్తిగా బందీలను అప్పగించాలంటూ ఇరు వర్గాల మధ్య మాటలు జరిగాయి. కానీ పూర్తి స్థాయిలో బందీలను అప్పగించడానికి హమాస్ నిరాకరించింది. ఇటు ఇజ్రాయెల్ కూడా పూర్తిగా వదిలి వెళ్ళిపోవాలి అంటూ హమాస్ ఉగ్రవాదులు కండిషన్స్ పెడుతున్నారు. దానికి ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోలేదు. ఇరు వర్గాల మధ్య జరిగిన టాక్స్ ఫెయిల్ కావడంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ తన దాడులను ముమ్మరం చేసింది. ఆ దాడుల్లో వందలాది మంది చనిపోతున్నారు. తాజా దాడుల దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తాజాగా జరిపిన ఈ దాడుల్లో ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్టుగా తెలుస్తుంది. గాజా ఇప్పటికే మొత్తం శ్మశాన దిబ్బగా మారిపోయింది. గాజాలో ఎక్కడ చూసినా కూడా కూలిపోయిన ఇల్లు, చెల్లాచెదురైపోయిన గూళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. గాజా మొత్తం శ్మశాన వాతావరణాన్ని తలపిస్తుంది. గాజాపై ఇప్పుడు మరోసారి మొత్తం హమాస్ ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంగానే మేము ముందుకు వెళతామంటూ ఇజ్రాయెల్ చెప్తూ ఉంది. అందులో భాగంగా తాజాగా చేస్తున్న దాడుల్లో వందలాది మంది చనిపోతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలు తాజా దాడి దృశ్యాలు. ఈ దాడిలో హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతమైనట్టుగా చెప్తున్నారు. ఒసామా తబాష్ ఈ ఆపరేషన్స్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, హమాస్లో చాలా కీలకంగా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పటి నుంచో టార్గెట్ చేశారు ఒసామా తమాష్ను. ఇప్పుడు తాజాగా జరిపిన దాడుల్లో ఒసామా తమాష్ చనిపోయాడు అని చెబుతున్నారు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడదాం. తాజాగా ఇజ్రాయెల్ గాజా మధ్య చోటు చేసుకుంటున్న పరిస్థితులను వివరించడానికి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పై మరోసారి అటాక్స్ ప్రారంభించింది. ఈ దాడుల్లో వందలాది మంది చనిపోతూనే ఉన్నారు. అయితే తాజాగా జరిపిన దాడుల్లో ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్ కూడా హతమైనట్టుగా ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ హమాస్ మాత్రం ధృవీకరించట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బట్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం పూర్తయిందని అంటే మనం పూర్తయిందని చెప్పలేము. ఎందుకంటే అమెరికా హెచ్చరించింది, ఇజ్రాయెల్ బందీలు ఎవరైతే ఇంకా హమాస్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెంటనే పంపించాలని కొన్ని గడువులు కూడా విధించింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ తో ఒప్పందానికి సంబంధించి హమాస్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇది కేవలం ఒక కవ్వింపు చర్యగా హెచ్చరికగా ఉంది. కానీ మా పైన ఈ దాడికి సంబంధించిన దాన్ని కంట్రోల్ చేస్తామని కానీ దాడిని ఆపేస్తామని ఇక్కడ చెప్పడం లేదు. మీరు కేవలం బందీలను పంపించమంటున్నారు. ఆ బందీలను పంపించాలంటే కూడా మాకు నమ్మకం రావడం లేదంటే కూడా హమాస్ బందీలను పంపించడం కోసం వెనుకడుగు వేసింది. 2 సార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి హమాస్ హెచ్చరించాడు, గడువులు విధించాడు. ఆ గడువులో కనుక మీరు కనుక పంపించకపోతే నరకం చూడాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరించాడు. అయినా కూడా హమాస్ వినిపించుకోలేదు. ఇక ఆ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఎటువంటి కొలిక్కైతే రాలేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఒక్కసారిగా అంటే ఆల్రెడీ అటు హౌతీస్ అమెరికా పైన దాడి చేస్తున్నారు. అమెరికా హౌతీస్ పైన కొన్ని ఎదురు చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ రకంగా వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొంత అలర్ట్ అయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా అమెరికా అధ్యక్షుడితో చర్చలకు సంబంధించిన విషయంలో యాక్సెప్ట్ చేయలేదు ఆయన. ఇవన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం ఉంది. హౌతీస్ కూడా రెడ్ సీలో జరిగేటువంటి అనేక షిప్స్ ని కాల్ చేస్తున్నారు, పేల్చేస్తున్నారు. అక్కడికి ఇజ్రాయెల్ వెళ్ళేటువంటి యుద్ధ సామాగ్రి కూడా వెళ్లకుండా హౌతీలు అడ్డుకుంటున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా కూడా పోరాడానికి సిద్ధమవుతోంది. హమాస్ కి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇతర దేశాలు కూడా కొంత సౌదీ లాంటి దేశాలు కానివ్వండి, ఇరాక్ ఇవన్నీ కూడా ఇరాన్ సపోర్ట్ గా ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ లో ఇజ్రాయెల్ పైన కనుక ఒక్కసారిగా దాడి చేస్తే ఇది కేవలం ఇజ్రాయెల్ పైన పడే దెబ్బే కాదు, అమెరికా పైన కూడా ఎఫెక్ట్ పడుతున్న అవకాశంలో ఉన్నటువంటి ఆలోచనలో భాగంగా
అమెరికా అధ్యక్షుడు డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందనేది కొంత హమాస్ భావించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏకంగా అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి హమాస్ హెచ్చరించడం, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హెచ్చరించడం అని చూస్తుంటే మొత్తం ఇదంతా యాక్షన్ అంతా కూడా ట్రంప్ దగ్గర నుంచి వచ్చిందనేది బహుశా ఆలోచించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజునటువంటి ఈ దాడిలో అటు ఇంటెలిజెన్స్ చీఫ్, సౌత్ గాజా స్ట్రిప్ లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ సంబంధించిన దాడిలో పక్కాగా ఇది మీరు అంటున్నట్టుగా ఇందాక మీరు చెప్పారు చాలా క్లియర్ గా ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఈయన పైన స్కెచ్ అనేది కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది. కానీ పక్కాగా నిన్న ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా చాలా కాన్ఫిడెంట్ గా ఆయనని ట్రేస్ చేసి మరి దాడి చేశారు. అయితే ఇప్పటి వరకు గాజాలో 49,000 మంది మరణించినట్టుగా అధికారికంగా 2 రోజుల క్రితమే గాజా ప్రకటించింది. 49,000 మందిలో సుమారుగా 25,000 మందికి పైగా సామాన్య సివిలియన్సే ఉన్నారట. చిన్న చిన్న పిల్లలు, మహిళలు, చిన్న చిన్న సామాన్యులే ఉన్నారంట. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ నే కనుక హతమారిస్తే ఇకపైన ఈ దాడులు అవసరం లేకపోవచ్చు, ఆర్మీ కొంత కొలాప్స్ అవకాశం ఉంది, ఎత్తుగడ వేయడం కోసం కానివ్వండి, నెక్స్ట్ ప్లాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత కిల్ చేయొచ్చు అనే ఆలోచనలో ఇజ్రాయెల్ ఇప్పుడు దాడి చేసింది. మరి ఇప్పుడు ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ నైతే హతమార్చింది ఇజ్రాయెల్. ఆ తర్వాత దానికి అఫీషియల్ గా మనం చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ నుంచి వెల్లడించిన అంశం కనబడుతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అఫీషియల్ నుంచి చెప్పింది ఎలిమినేటెడ్ అంటే ఇక్కడ మెయిన్ పర్సన్ నే కొట్టారు, ఇంటెలిజెన్స్ చీఫ్ నే ఢీకొన్నారు కాబట్టి ఎలిమినేటెడ్ అంటూ ప్రస్తావించుకొచ్చారు. హెడ్ ఆఫ్ హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్ సౌత్ గాజా అండ్ హెడ్ ఆఫ్ హమాస్ సర్వేలెన్స్ అండ్ టార్గెటింగ్ యూనిట్ ఒసామా తబాష్. ఇక్కడ కేవలం ఒసామా తబాష్ అనే వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫే కాదు, అనేక పాత్రలు పోషించాడు ఆయన. ఎత్తుగడల విషయంలో కానివ్వండి, ఇజ్రాయెల్ దాడిని ఎలా అడ్డుకోవాలనే విషయంలో కానివ్వండి, ఇజ్రాయెల్ పైన ఎలా దాడి చేయాలనే విషయంలో కానివ్వండి, మంత్రులను పంపించే విషయంలో చర్చ జరిగే సందర్భం కానివ్వండి, చాలా కీలక పాత్ర పోషించాడు ఆయన. సో ఆయన పైన దాడి, ఆయన హతం తర్వాత ఇజ్రాయెల్ చాలా కాన్ఫిడెంట్ గా ఎలిమినేటెడ్ అంటూ పెట్టుకొచ్చింది. నిజానికి హమాస్ ను పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ బందీలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి అనే డిమాండ్ హమాస్ ఒప్పుకోకపోవడంతో మళ్ళీ కాల్పులను ప్రారంభించారు. గతంలో కూడా మనం చూసాం, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ను టెహ్రాన్లో చంపేశారు, ఇరాన్ భూభాగంలో చంపేశారు. ఇరాన్ కూడా అప్పుడు చాలా సీరియస్ అయింది. ఇప్పుడు హమాస్కి ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ని చంపేశారు. సో ఇప్పుడు ఇరాన్ కూడా ఏదైనా కలగజేసుకునే అవకాశం ఉందా? కానీ హమాస్ మాత్రం ఇంకా ధృవీకరించట్లేనట్టే తెలుస్తుంది. సో ఈ పరిణామాలు దేనికి దారితీసే అవకాశం ఉంది? ఎప్పటికీ హమాస్ కనుక తమ ఇంటెలిజెన్స్ చీఫ్ మరణించాడు అని చెప్పి కనుక అధికారికంగా ప్రకటిస్తే అది కొంత ప్రజల్లో హమాస్ సంబంధించి ఆర్మీలో కానివ్వండి కొంత అంటే ఒక మెయిన్ పవర్ కోల్పోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒసామా తబాష్ అనే వ్యక్తి కేవలం ఇంటెలిజెన్స్ చీఫ్ గానే కాదు, అనేక పాత్రలు పోషించారు. ఇన్ఫాక్ట్ మనం దీనికి సంబంధించి బ్రౌజ్ చేసినప్పుడు 2005లో అవసరమైతే ఆయన హమాస్ ని కాపాడడం కోసం తననే ఒక మానవ బాంబుగా కూడా మార్చుకుని సిద్ధమయ్యాడు. అంతటి స్థాయిలో ధైర్య సాహసాలైన వ్యక్తి ఒసామా తబాష్. అటువంటి నేపథ్యం అటువంటి ఒసామా తబాష్ పైన ఈ రకమైన దాడి చేయడం, ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఇదే కనుక అధికారికంగా హమాస్ ప్రకటించుకుంటే పూర్తిగా హమాస్ ఆర్మీ మొత్తం కూడా కొంత చతికిలపడే అవకాశం ఉంది, కొంత స్థైర్యాన్ని కోల్పోతుంది. సో అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది, డీటెయిల్స్ పెట్టుకొచ్చింది, అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ మీరు అంటున్నట్టుగా ఇరాన్ సంబంధించి కూడా హమాస్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తుందనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్కి రావాల్సినటువంటి ఆ యుద్ధ సామాగ్రిని మొత్తం కూడా హౌతీలు అడ్డుకుంటున్నారు. అటు హౌతీలకు ఇరాన్ సపోర్ట్ ఇస్తోంది, ఇటు హమాస్ కూడా ఇరాన్ సపోర్ట్ ఇస్తుంది. యుద్ధ సామాగ్రి మొత్తం ఇజ్రాయెల్కి వెళ్ళేటువంటి అమెరికా సపోర్ట్ తో వెళ్ళేటువంటి ఆ యుద్ధ సామాగ్రిని కనుక హౌతీలు అడ్డుకుంటుంటే ఇజ్రాయెల్ కి ఉన్నటువంటి ఆ వెపన్ కొంత తగ్గుతూ వస్తుంటుంది. సో ఈ నేపథ్యంలో కొంత వాళ్ళంతా డౌన్ ఫాల్ అయ్యాక అంటే వాళ్ళ బలం తగ్గిన తర్వాత అటాక్ చేయాలన్న ఆలోచనలో హమాస్ హౌతీలు ఉంటే ఉండొచ్చు. అది కనుక నిజంగానే జరిగింది డెఫినెట్ గా ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బతింటుంది. కాబట్టి అంతకు ముందుగానే ఇంటెలిజెన్స్ చీఫ్ ని హతమార్చాలని పక్కా స్కెచ్ తో జరిగింది. ప్రజెంట్ అయితే ఇంకా హమాస్ అధికారికంగా ప్రకటించలేదు. మరి దీనికి సంబంధించి వ్యతిరేకంగా అటు ఇరాన్ ఎటువంటి దాడి తెరలేస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మాత్రం ఏ మాత్రం కూడా అమెరికా మమ్మల్ని తట్టుకోవడంలో ఉంకపోవచ్చు, మా అంత శక్తి సామర్థ్యాలు లేవు, నిజంగా మేము తెగించాల్సి వస్తే అమెరికా అంతకు చూస్తామంటే ఇరాన్ చెప్తోంది. మరి హమాస్ చీఫ్ ని ఇంటెలిజెన్స్ చీఫ్ ని హతమార్చిన నేపథ్యంలో మరి ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైట్ మనోజ్, గాజాపై దాడుల్లో ఇజ్రాయెల్ పైచే సాధించింది. మరోసారి హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్ను హతం చేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒసామా తబాష్ను ఐడిఎఫ్ దళాలు హతమార్చాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే తబాష్ మృతిపై ఇంకా హమాస్ ఏ విధమైన ప్రకటన చేయలేదు, స్పందించలేదు కూడా. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. విరమణ ఒప్పందం ముగియడంతోనే దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించారు. గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ సైన్యాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. పూర్తిగా
హమాస్ను అంతమొందించడమే లక్ష్యం అంటూ ముందుకు వెళ్తున్నారు. బందీల విడుదలలో హమాస్ సహకరించడం లేదు, పూర్తి స్థాయిలో బందీలను విడుదల చేయడం లేదు కాబట్టి, డిమాండ్స్కు హమాస్ సరిగా అంగీకరించట్లేదు కాబట్టి హమాస్ ముఖ్య నేతల ఏరివేతే లక్ష్యంగా ముందుకు వెళతాము అని ఇజ్రాయెల్ దాడులు చేసుకుంటూ వెళ్తుంది. తాజా దాడులు ఇప్పటికే వందలాది మంది చనిపోతున్నారు. గాజా మరోసారి శ్మశానంగా మారిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి ఆ దాడి జరుగుతున్న దృశ్యాలను చూద్దాం. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.